తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మకరం, కుంభం, మీన రాశుల్లో సంచారం. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు అలాగే కాంట్రాక్ట్ మీద సైన్ ఈ వారం జరుగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. గత కొంతకాలంగా వ్యాపారాన్ని నష్టాల్లో చూస్తున్న వారికి కొంత ఊరటనిచ్చే అవకాశం అని చెప్పచ్చు. వాటిని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా సాధ్యమైనంతకు ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేసుకోవడం చెప్పదగిన సూచన. భాగ్యంలో గురువు అస్తంగతం అయ్యి ఉన్నారు. అయితే అది కొంతకాలం వరకే. వచ్చే వారం నుంచి వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడు ఏవైతే బిజినెస్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో శుక్రుడు బలంగానే ఉన్నారు వీరికి. భాగ్యంలో రవి గురువులు, దశమంలో బుధుడు, ఏకాదశంలో కుజకేతువులు. లాభాల విషయంలో చేద్దాకా వచ్చి వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. ఓ ప్రాజెక్ట్ వస్తుంది అనుకుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కొంతమందికి బాగుందని చెప్పచ్చు, కొంతమందికి మటుకి కష్టపడిన దానికి ఫలితం కూడా తక్కువగా ఉంటుంది మీకు. కాకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండదు. లోన్ల విషయంలో ఎప్పటించో లోన్ మంజూరు అవ్వలేదు అనుకున్న వాళ్ళకి లోన్ వస్తుంది. అదేవిధంగా దాని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మీ వంతు మీరు కృషి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంతవరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీ సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాల దిశగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల మటుకి కొంత నష్టం వాటిల్తుంది. అవి జాగ్రత్త వహించండి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధాల కోసం ఇంకా చూసి ఇంకా సంబంధం కుదరదేమో అన్న భావన ఏర్పడే వాళ్ళకి ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతాన సంబంధ విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం అభివృద్ధి ఉంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి ఫలితం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్న వారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ప్రస్తుతానికి వీరికి పంచమంలో రాహు, 6ంట శని ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు ఉన్నా కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా గృహ నిర్మాణం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వారికి చక్కగా ఉంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీరికి సాధ్యమైనంతవరకు బాగుందనే చెప్పవచ్చు. ఒకటి, మన సంకల్పం, ధైర్యం. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సాధ్యమైనంతవరకు నిరాశ పడకుండా ముందుకు వెళ్ళండి. చక్కగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు మంచి కాలం అని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6ంట బలంగా ఉన్నారు. అదేవిధంగా అష్టమంలో శుక్రుడు కూడా బలంగానే ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి కూడా వీరికి. అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. ఏకాదశంలో లాభస్థానంలో కుజకేతువులు ఉన్నారు. లాభాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటాయి. లాభాలు తక్కువ ఉంటాయి, వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యయాధిపతి బుధుడు దశమంలో ఉన్నారు. వృత్తికారకంలో ఉన్నారు. బుధుడు దశమంలో అంత బలంగా లేరు వీరికి. కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఏదైనా నిర్ణయం తీసుకుందామంటే
ముందుకు వెళ్దామా లేదా ఉందామా లేదా ఒక ధైర్యం చేసి వెళ్దామా అన్న ఆలోచన కూడా వీరికి ఉండదు. కాబట్టి ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం, అది భాగస్వామి కావచ్చు లేదా బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అంటే వాళ్ళు మనకు సలహాలు చెప్పడం ఏంటి, మనకు తెలియదా అనే భావన కూడా మీకు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలలో సలహాలు తీసుకుని వెళ్ళడం వల్ల లాభించగలుగుతారు. పెద్ద నష్టం నుంచి చిన్నగా నష్టం వాటిల్లుతుంది లేదా నష్టం లేకుండా ఉంటుంది. అటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు ఏమి ఏర్పడవు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా రాణించగలుగుతారు. రాత పరీక్షలో పాస్ అవుతారు. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వారికి ఇది శుభకాలం అని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం గురువు కంబస్ట్ అయినా వచ్చే వారం నుంచి గురువు బాగుంటారు. గురువు పంచమాధిపతి అయిన తులారాశి మీద గురు దృష్టి ఉండడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అటు వ్యాపార పరంగాను, ఇటు ఉద్యోగ పరంగాను, ఆరోగ్యపరంగాను అన్ని రకాలుగాను మంచి అవకాశాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనోధైర్యమే ఉండాలి. మనోధైర్యం కలిగిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు పైనకి బాగానే ఉంటారు, కానీ లోపల వచ్చేసరికి ఏముంటో ఎలా ఉంటుందో, బాగుంటుందా బాగుండదా అనే ఆలోచనల డీప్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనలు పక్కన పెట్టాలి. ఎందుకంటే సహజంగా మీరు ఆరోగ్యవంతులే, కానీ ఈ ఆలోచనల వల్ల ఇంటర్నల్గా హెల్త్ పాడే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ ఆరవరి కుంకుమతో కానీ పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంద్రాణి రూపం మెడలో ధరించాలి. నరదిశ అధికంగా ఉంది. అదే మగవారైతే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు లైట్ పింక్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. పంచమంలో శని బలంగా ఉన్నారు. సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలు ఉంటాయని చెప్పచ్చు. ఇటు సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో, వ్యయాధిపతి అయిన శుక్రుడు సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహం కాని వారికి కొంచెం ఆలస్యంగానే వివాహం అవుతుంది. సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అదే వ్యాపార విషయంలో వృత్తి ఉద్యోగాల పరంగా వీళ్ళు చక్కగా ఉందని చెప్పచ్చు. అష్టమంలో గురువు కంబస్ట్ అయ్యారు. అలాగే దశమాధిపతి అయిన రవి కూడా అష్టమంలోనే ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెదడుకి సంబంధించి, హార్ట్కి సంబంధించి, లివర్కి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండైజెషన్ కావచ్చు, అసిడిటీ కావచ్చు. ముఖ్యంగా స్త్రీలు అయితే యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఒక భూమిని కొనుగోలు చేద్దామని ఎప్పటి నుంచో కలగంటారు. అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా స్వగృహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనం కంటే ఖర్చు తక్కువగానే ఉంటుంది. అయితే స్వయంకృతాపరాధం అనేది ఒకటి ఉంటుంది. మీకు సేవింగ్స్ రూపేణ బాగానే ఉన్నా కూడా ఏదో ఖర్చు పెట్టాలి, ఎక్కడైనా ఖర్చు చేయాలి, ఏదో చేయాలనే తాపత్రయంతో ఏదో విధంగా ఆ ఖర్చు అనేది మీకు ఏర్పడుతుంది. అది అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించి ముందుకెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. అది కేతుతో కలిసి ఉన్నారు. అయితే కుజకేతుల కలయిక అనేది అంత మంచిది కాదు. మళ్ళీ కుజుడు అష్టమాన్ని చూసుకుంటున్నాడు. అయితే ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే వీళ్ళకి భగవత్ సంకల్పం వల్ల ఒక మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది. లగ్నబలం బాగుంది. వీరికి జన్మరాశి సర్వాష్టక వర్గంలో 32 పాయింట్లు వచ్చే వీరికి. కాబట్టి చక్కగా ఉందని చెప్పచ్చు. వ్యాపార పరంగా కూడా 34 పాయింట్లు ఉన్నాయి వీరికి. సప్తమాధిపతి శుక్రుడు సప్తంలోనే ఉన్నారు. మంచి ఫలితాలు వచ్చే విధంగా కూడా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ వారం కొన్ని శుభ కార్యక్రమాలు చేస్తారు. అది ఏ రకంగా చెప్పచ్చు. వివాహానికి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు, మరీ ఇతరత్ర అయినా సరే ఈ శుభకార్యాలు ఈ వారం చేస్తారు. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. వ్యాపార బుద్ధి చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి.
మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని, మీరు ఎవరిని పట్టించుకోవట్లేదని ఒక భావన మటుకు అందరిలోనూ ఏర్పడుతుంది. అది మీలో లేకపోయినా సరే జనాల దృష్టిలో మీరు అలాగే ఉన్నారని ఒక భావన ఏర్పడుతుంది. అది మన చేతిలో ఏమీ లేదు, మనం చక్కగానే ఉన్నాం కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఒక ధోరణికి వస్తారు. అది అలాగే ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఎందుకంటే చాతుర్మాసం ప్రారంభమైంది. ఈ 4 నెలలు ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం అనేది ఎంతో శ్రేష్టం. ఇది ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది. మనకి ఎన్ని అవాంతరాలైనా ఎన్ని వచ్చినా సరే భగవత్ సంకల్పం అనేది ఎంతో ముఖ్యం. భగవత్ అనుగ్రహం ఎంత ఉంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం చేసే చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అది చక్కగా చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం కానీ వినడం కానీ చదవడం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.